హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు తండ్రి మీద కాస్త కినుక వహించినట్టుంది. ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే, ఓకే, మా నాన్నని ఎవరు మార్చలేరు, ఆయన అలా ఉన్నాడు, ఆయనకి దాదాపు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, నాకు ఒక పెళ్ళి కూడా లేదు అంటూ ఆయన ఏదో వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దాని వెనక ఎందుకు ఆయన ఇట్లా బాధపడ్డాడు, అది ఏంటి అనేది ఒకసారి గమనిస్తే ఆయన భవిష్యత్ ప్రణాళికలు కూడా కొన్ని చెప్పారనుకోండి దీని గురించి. సో ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో మన నరేష్ కొడుకు, ఆయన గతంలో ఇంతకుముందు ఒక సినిమా కూడా చేశాడు. ఐ థింక్ నందిని నరసింహం అనుకుంటా. సో ఆ సినిమా పెద్దగా ఏం ఆడలేదు, హీరోగా చేసింది. కానీ మంచి టెక్నీషియన్ ఆయన. నిజానికి అతడు సినిమా, త్రివిక్రమ్ తీసిన అతడు సినిమాకి, కొన్ని సినిమాలకి ఆయన ఎడిటర్గా వర్క్ చేశారు. చాలా మంచి సెన్స్ ఉన్న ఎడిటర్, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు, మంచి వర్కహాలిక్ పర్సన్. సో ఆయన ఎందుకో ఈ తండ్రి విషయంలో ఆయనకి కొడుక్కి తండ్రికి మధ్య గ్యాప్ ఏదో క్రియేట్ అయినట్టుంది పెళ్లి తర్వాత. ఆయన నరేష్ తెలిసిందే కదా, పవిత్ర గారితో ఆయన రిలేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి ప్రేమ, తర్వాత దానివల్ల జరిగిన రచ్చ, నరేష్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ముందు ఆమె దీని మీద కేసులు పెట్టడాలు, గందరగోళం జరగడం, ఇదంతా అయింది. సో ఇదంతా జరిగిన తర్వాత ఎట్లాగో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ ఉదంతం మొత్తంలో ఏది వాస్తవం ఏది కాదు అంటే ఆయన ఒక సినిమా కూడా తీసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా చూసాం మనం. అంటే అందరికీ క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. ఊరికే ఎవరికి నచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేయకుండా, ఎవరికి నచ్చింది వాళ్ళు రాయకుండా ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇలా ఆయన నరేష్ గారు ఒక లైఫ్ స్టైల్ గడుపుతూ వచ్చారు. సో మొదటి నుంచి కూడా ఆయన ఒక జాయ్ఫుల్ పర్సన్గానే కనిపిస్తున్నాడు. సో ఇదొక తరహా. అయితే రీసెంట్గా ఈ వ్యాఖ్యలను ఎందుకు చేయాల్సి వచ్చిందని గమనిస్తే కూడా, రీసెంట్గా నరేష్ గారు, పవిత్ర గారు వాళ్ళిద్దరూ మాకు పిల్లలు అవసరం లేదు, మేమేమి పిల్లల్ని కనాల్సిన అవసరం ఈ వయసులో ఏం లేదు అని చెప్పడం జరిగింది. సో విడిగా వాళ్ళకు వేరేగా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఈ కొడుకు కావచ్చు, అలాగే మరొకళ్ళు, అలాగే పవిత్ర గారికి కూడా ముందు మ్యారేజ్ నుంచి పిల్లలు ఉన్నారనమాట. సో ఇక వాళ్ళకి అవసరం లేదు అనే ఒప్పందంలో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. అయితే ఈ రీసెంట్గా ఆ విషయం ఎప్పుడైతే వాళ్ళు వ్యాఖ్యానించారో ఆ తర్వాత రోజే నవీన్ ఇట్లా వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటంటే, మా నాన్న ఎవరు మారుస్తారు, ఆయన ఏం మార్చలేము, పరిస్థితుల్ని మార్చలేము, ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు నేను బాగా డిప్రెస్ అయ్యాను కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో డిప్రెస్ అయ్యి బాగా వెయిట్ గెయిన్ అయ్యి సో కొంత ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి బాగా వార్తలు వచ్చాయి. ఆయన కూడా అది ఒప్పుకున్నారు నిజమే అని చెప్పేసి. సో ఆ డిప్రెషన్ తర్వాత చిన్నగా కొద్ది రోజులకి బయటికి వచ్చి తర్వాత డిప్రెషన్ పోగొట్టుకొని ప్రస్తుతం అయితే నేను బాగానే ఉన్నాను, సో నాకు ఏ ఇబ్బంది లేదు, నేను కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా చేస్తూ ఉన్నాను, మళ్ళీ సినిమాల్లో వర్క్ చేస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆయన నిజంగా సినిమాల్లో వర్క్ చేసేటట్లయితే ఆయన ఎడిటర్గా చేస్తారా, యాక్టర్గా చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ అమ్మమ్మలాగా డైరెక్షన్ చేస్తారా, ఏం చేస్తారో తెలియదు కానీ బట్ చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలా ఉంటే, ఆయన ఫాదర్కి సంబంధించి అడిగిన ప్రశ్నకి ఏమన్నారంటే, మా ఫాదర్ ఆయన తప్పు చేశారని నేను అనుకోవట్లేదు, ఆయనకు అలా కుదిరింది, అలాగే మరి నేను కూడా ఇప్పుడు ఈయనకు దాదాపు 45 years అనమాట ఏజ్. సో మరి మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అన్న ప్రశ్నకి, ఇప్పుడు నేను ఖచ్చితంగా చేసుకోవాలనేం లేదు, నాకు అలా మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటాను, లేకపోతే లేదు, నా లైఫ్ ఇంతే అని చెప్పడం జరిగిందనమాట. సో చూస్తుంటే ఆయన మాటలు కానీ, ఆయన విధానం కానీ, ఇంకా ఆయన అప్పటి ట్రోమా నుంచి, అప్పటి ఏవైతే నెగిటివ్గా తండ్రి మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్లోనే ఉన్నాడేమో, కాస్త దిగులుగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది అనమాట. సో ఆయన త్వరగా బయటకు వచ్చి మళ్ళీ ఆయన సినిమా కెరీర్ మొదలు పెడితే బాగుంటుంది. లేకపోతే ఇదే ఎవరైనా సరే ఒక ఒంటరితనం లేదా లోన్లీనెస్ ఎప్పుడైతే ఫీల్ అవ్వడం మొదలు పెడతారో, సో అప్పటి నుంచి తెలియకుండానే చిన్నగా డిప్రెషన్కి గురయ్యే అవకాశం లేకపోలేదు. సో అది బయటికి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనల్ వర్క్, పైగా ఇది క్రియేటివ్ వర్క్, సినిమా అంటే అంత క్రియేటివిటీ ఉండే వర్క్, క్రియేటివ్ వర్క్లో పెడితే ఆ డిప్రెషన్ నుంచి బయటపడడం కూడా చాలా ఈజీ. ఆ దిగులు నుంచి కానీ, బాధ నుంచి కానీ చాలా ఈజీగా బయటపడగలుగుతారు. సో అలాంటి ప్రయత్నం చేస్తే ఆయన బాగుంటుంది. లేదంటే నా లైఫ్ ఇంతే, ఇట్లాగే వెళ్ళిపోతుంది అని అనుకోవడం కూడా సరైంది కాదు. అంతా బాగానే ఉంది కదా అని తనను తాను సమాధాన పరచుకోవచ్చు, కానీ పరిస్థితులు చూస్తుంటే అలా ఏం కనపడడం లేదు. సో తను ఏదో ఒక చర్యలు తీసుకొని ఇంకా బెటర్గా తన సినిమాల నుంచి అవుట్పుట్ తీసుకొస్తే బాగుంటుంది. అట్లాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎక్కువ, యాక్చువల్గా వాళ్ళు బాగానే ఉంటారు కానీ మీడియానే ఊరికే ఏదో ఒక వార్తలు వాళ్ళని గిల్లి ఏదో ఒకటి రాసి ఇవ్వడం వల్ల అవి చదివి డిప్రెస్ అయ్యే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. నిజానికి పర్సనల్ లైఫ్లో ఏమి ఉండదు, వాళ్ళకి అంతా అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది, ఎవరైనా కావచ్చు. కానీ ఎప్పుడైతే మీడియా ఈ వార్తలు వండి ఇది వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని రాసి ఈ సర్క్యులేట్ చేస్తుందో రూమర్స్, అప్పుడు అవి చదివిన సన్నిహితులు కావచ్చు, వాళ్ళు చేసే వ్యాఖ్యలు, లేదా వాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా ఆలోచిస్తారా, ఏంటి వీళ్ళు ఇలా ఉంటారా, ఈ సెలబ్రిటీ ఇలాంటి వాళ్ళ, ఆ సెలబ్రిటీ ఇంత నెగిటివ్గా ఉంటారా, ఇంత బ్యాడ్గా ఆలోచిస్తారా అంటూ ఏవేవో వ్యాఖ్యలు, ఏవేవో ఇష్టానుసారం ఆర్టికల్స్ రాసినప్పుడు అవన్నీ చదివితే వాటి వల్ల డిప్రెస్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఇది డిప్రెషన్కి అసలైన కారణాలు వేరే ఏమి ఉండవు.
సో ఈ విధంగా అప్సెట్ అయిపోయి కాస్త దిగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా మందిలో. ఇప్పుడు సినిమా సంబంధించి ఈయననే కాదు, అనేక మంది కూడా ఇలాంటి వాటికి గురవుతున్నారు అనమాట. ఇప్పుడు సమంత విషయంలో కూడా ఆమె అనారోగ్యం కారణంగా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో దాన్ని కూడా బాగా ట్రోల్ చేశారు అనేక మంది. ఏంటి ఆమెకి అనారోగ్యం సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే వస్తుందా, ఆమె బాధలన్నీ సినిమా రిలీజ్లో అప్పుడే చెప్తారు అని చెప్పేసి. ఆమె పత్రికల ముందుకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారు, అప్పుడే చెప్తారు. ఆ అవకాశం అది అలా ఉంది. అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడము సోషల్ మీడియాలో, అట్లాగే వార్తలు కూడా అలాగే రాయడము. పత్రికలన్నా సంయమనం పాటించాలి, కానీ పాటించవు. ఇష్టానుసారం రాయడం వల్ల వాళ్ళు కాస్త దిగులు పడిపోయి డిప్రెస్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అది ఆమె ఒప్పుకుంది, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదంతా అని చెప్పేసి. ఇట్లా అనేక మంది ఉన్నారు, ఇవిడే కాదు చాలామంది నటీనటులు లేదా టెక్నీషియన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు బయట ప్రపంచం నుంచి సపోర్ట్ అనేది రాకపోగా వాళ్ళ అభిమానులు కావచ్చు లేదా మీడియా కావచ్చు, పైగా సినిమా మీద ఆధారపడిన మీడియా ఎవరైతే ఫిల్మ్ జర్నలిస్టులు ఉంటారో, ఎవరైతే వెబ్సైట్స్ సినిమా న్యూస్లు మాత్రమే రాస్తూ సర్వైవ్ అవుతున్న వెబ్సైట్స్ ఉంటాయో, వీళ్ళందరూ వాళ్ళ మీద ఆధారపడి నడిచే వాళ్ళు, వీళ్ళు అలాంటి వార్తలు రాయడము, వీళ్ళు వాళ్ళ మీద మరికొంత నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం, ఇదంతా చూస్తే అది పారాసైట్స్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనమాట. ఇది సరైంది కాదు. మీడియాలో కూడా మార్పు రావాలి. సో ఇది ఒక అర్థం చేసుకునే ఒక సహృద్భావ వాతావరణం ఉంటే మాత్రమే వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు, మీడియా కూడా బాగుంటుంది అనమాట. సో ఇట్లా కాస్త ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నవి, సెలబ్రిటీస్ ఏవైనా డిస్టర్బెన్సెస్ వాళ్ళ లైఫ్లో ఉన్నాయంటే వాటి మీద నెగిటివ్ వార్తలు వండి క్యాష్ చేసుకోవడం కాకుండా ఇంకేదన్నా మంచిగా వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా, మోటివేట్ చేసేలాగా అలాంటి వార్త ఉంటే బాగుంటుంది. లేదంటే వాస్తవం చెప్పి వదిలేయచ్చు, దాన్ని ఏం పెద్ద లాగాల్సిన పని కూడా లేదు, వాస్తవం చెప్పి వదిలేయచ్చు. కానీ అలా కూడా చేయకపోవడమే ఇలాంటి వాళ్ళ ఇబ్బందికి కారణమవుతుంది అనమాట.